డిస్ట్రిక్ట్ కోర్టు ఎదురుగా మరో కోర్టు పక్కన అశోక్ నగర్ వెళ్లే వైపు ఉన్న కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డును మున్సిపల్ వారు ఏదో రిపేర్ల పేరు మీద ఆ రోడ్డును పగలగొట్టి ఇప్పటికే చాలా రోజులు గడుస్తున్నాయి. ఆ రిపేర్ పూర్తి కాలేదు. గతంలో ఇదే ప్లేస్లో అనేక మార్లు రిపేర్లు చేసినప్పటికీ అది రిపేర్ కాకపోవడం అంటే మున్సిపల్ ఇంజనీర్ల పనితనం సరిగా లేకపోవడమే అవుతుంది. అంతేకాకుండా ఎమ్మెల్యే కొత్తగా వేసిన రోడ్డును ఎవరు డ్యామేజ్ చేసినా ₹1,00,000 ఫైన్ వేస్తామని ప్రజలను హెచ్చరించడం జరిగింది. మీ దృష్టికి ఒక విషయం తీసుకురావస్తున్నాను. అదేంటంటే ఈ అశోక్ నగర్లో ఉన్న ఈ పైలాన్ అంటే ఈ కోర్టు పక్కన ఈ రోడ్డు ఒక అత్యాధునికమైనటువంటి రోడ్డుని ఎమ్మెల్యే గారు వేస్తున్నామని చెప్పి ఒక నెల 2 నెలల కింద వేయడం జరిగింది. అది వేసిన వెంబడే ఇక్కడ వాటర్ లీకేజ్ అవుతుందని ఇదంతా తవ్వారు. అయితే ఎమ్మెల్యే గారు నినాదం మీరు వినే ఉంటారు, ప్రజలందరూ వినే ఉంటారు. అంటే సామాన్య ప్రజలకి, ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న ప్రజలకి, మరి ఇక్కడ షాపులు ఏర్పరచుకున్న ప్రజలకి ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఏంటి అంటే ఈ రోడ్డుని ఇట్లా ఎవరైనా డిస్టర్బ్ చేసినా, దాన్ని పగలగొట్టినా, కూల్చినా ₹1,00,000కు పైగా ఫైన్ ఉంటుంది అని చెప్పి మరి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయ్యా ఎమ్మెల్యే గారు, నేను కూడా అదే అంటున్నా. మరి ప్రజలందరికీ ₹1,00,000 ఫైన్ వేస్తా అన్నావు. వాళ్ళ అవసరాల రీత్యా ఏదైనా వాళ్ళ దానికి అంటే సెట్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ₹1,00,000 ఫైన్ వేస్తా అన్నావు. మరి వాళ్ళ మున్సిపల్ ఇంజనీర్లు, మున్సిపల్ అధికారులు ఇంత పెద్ద రోడ్ని డ్యామేజ్ చేశారు. మరి వీళ్ళకి ఎన్ని లక్షల ఫైన్ వేస్తాం అనేది ఇవాళ మున్సిపల్ ప్రజలందరికీ, ఈ కార్పొరేషన్ ప్రజాధికారికి మీరు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఇదే సందర్భంగా మరి ఈ మున్సిపల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జేసీ గారు, అరుణశ్రీ మేడం గారికి కూడా నేను తెలియజేస్తున్నది ఏంటంటే, గతంలో ఇక్కడ ఈ ప్లేస్లో దగ్గర 18 సార్లు తవ్వడం జరిగింది. అది వాటర్ లీకేజ్ అని, డ్రైనేజ్ లీకేజ్ అని ఏదో 18 సార్లు ఇదే ప్లేస్లో తవ్వడం జరిగింది. ఈ ప్లేస్ అంతా అంటే మీ మున్సిపల్ సిబ్బంది, మీ మున్సిపల్లో ఉన్న ఇంజనీర్లకి పనులు రావా? వాళ్ళకు అర్హత లేని వాళ్ళని ఇట్లా మీరు జాబుల్లో పెట్టుకున్నారా? వాళ్ళకి లక్షల జీతాలు ఇస్తూ, వాళ్ళకి వాహనాలు ఇస్తూ, వాళ్ళకి సెల్ ఫోన్లు ఇస్తూ, వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇస్తూ, డిఏ ఇస్తూ సకల సవలతులు మేము ఉద్యోగులకు కల్పిస్తున్నాం. మాకు వెళ్ళకున్నా మేము కడుతున్న ట్యాక్సీలతో. మరి వాళ్ళు చేసే పని ఏంటి? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎలా? ఎక్కడైనా రిపేర్ వస్తే ఒక్కసారి సరి చేస్తే అది సెట్ అయిపోవాలి. కానీ దాదాపు 18 సార్లకు పైగా ఇక్కడ ఈ ప్లేస్లో రిపేర్ చేయడం జరిగింది. ఈ ధనం అంతా ఎవరిది? మాది కాదా? మా ధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేయడానికే వీళ్ళని నౌకర్లుగా పెట్టుకున్నామా? తర్వాత ఇదే విషయం మీద మీ యొక్క మున్సిపల్కి నేను సమాచార హక్కు చట్టం కింద లెటర్ పెట్టుకోవడం, అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్నిసార్లు రిపేర్ చేశారో, ఎంతెంత దానికి వెచ్చించారో, దానికి రిపేర్లు చేసుకోవడానికి ఏ కాంట్రాక్టర్లు వాడారు, ఎవరు ఏ ఇంజనీర్ ఆధ్వర్యంలో అది చేశారని చెప్పి నేను సమాచార హక్కు చట్టం కింద అడిగితే సంవత్సరమైంది. ఈ రోజు వరకు దానికి సమాధానం ఇవ్వలేదు.